కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పట్టణ అధ్యక్షుడు సూరదేవరాజు వార్డు స్థాయి పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని 10, 11, 12, 24 వార్డుల్లో నూతన వార్డు అధ్యక్షుల నియామకానికి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సూరదేవరాజు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వార్డు అధ్యక్షులుగా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెంచడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి యొక్క సూచనలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలతోని జూలై 25 లోపల ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలో అలాగే పట్టణాలలో ప్రతి వార్డులలో వార్డు కమిటీలు వేసుకుంటూ ఎలక్ట్ అండ్ సెలెక్ట్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా ఏ గ్రామంలో అయితే మనం అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నామో, ఏ వార్డులను అయితే అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నామో అక్కడికే ఆ వార్డులను ఆ గ్రామంలోనే సమావేశం నిర్వహించి మేజర్ కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని దాంట్లో నుంచే సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరదేవరాజు గారి యొక్క ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి వార్డులలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి వార్డు అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అన్ని వార్డులు అన్ని గ్రామాలు అయిపోయిన తర్వాత వీరి యొక్క ప్రకటనను, అధ్యక్షుల యొక్క ప్రకటనను జిల్లా అధ్యక్షుని ఆమోదంతో ఇవి రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత కార్యక్రమాలు పీసీసీ కానీ డీసీసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నియమాలకి అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు పోయేటువంటి ఉద్దేశంతో ఇలా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకు కానీ, నేతన్నలకు కానీ, గీతన్నలకు కానీ, ఇవాళ వారందరికీ కూడా రైతన్నలకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీలకు కానీ వారికి కావాల్సినటువంటి ఏవైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధాల నుంచి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అన్ని 6 గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇవాళ మొత్తం ఇవ్వనివి కూడా ఇవాళ ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఒక అధ్యక్షత జరుగుతున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చూసుకోండి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ, 200 యూనిట్లకే ఇవాళ ఉచిత కరెంటు కానీ, రైతన్నలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ద్వారా వెంటనే కొనుగోలు చేసి వారికి వారం రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పలగొట్టడం కానీ, సన్నబియ్యం ఏదైనా రేషన్ కార్డుల ప్రతి ఒక్కరికి ఇలా నాకు రేషన్ కార్డు కావాలని నేను పేదవారిని అంటే అప్లై చేసుకున్న వెంటనే వారికి రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డు ఇచ్చినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చుకుంటూ ఇలా సన్నవడ్లు పండించినటువంటి రైతన్నలకు 500 రూపాయల బోనస్ ఇచ్చుకుంటూ ఇలా నేతన్నలకు టిఫ్ట్ పథకం ద్వారా బీమాని ఇచ్చుకుంటూ వారికి ఉపాధి ఇచ్చేటువంటి కార్యక్రమం 24/7 ఏడాది 360 రోజులు నేతన్నలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఇంద్రమ్మ ఐకబీసీ చర్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా 2వ విడత కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కార్యక్రమం ఇలా సిరిసిల్ల తీసుకున్నట్లయితే నేతన్నలకు గత ప్రభుత్వం ఏదైతే బాకీ పెట్టినటువంటి 350 కోట్ల రూపాయలు అవి ఇచ్చుకుంటూ మళ్ళీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు ఏదైతే రోజువారీ పని కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం చేస్తున్నట్టు మాట్లాడడం, వాళ్ళు ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇలా సిరిసిల్లాలో నేతన్నలకు బాకి పెట్టి తప్పించుకున్నటువంటి వైనాన్ని ఇలా మళ్ళీ దగ్గర హక్కున చేర్చుకొని కార్మికులకు బాకాలే విడలేసి మరి పని కల్పించినటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంథన్ చేయడానికి, క్షేత్రస్థాయిలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలంగా ఇవ్వడానికి ఈ వార్డులలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల ప్రకారం వార్డులలో 25 తారీఖు లోపల అన్ని వార్డులు అన్ని గ్రామాలలో కమిటీలు వేసి మళ్ళీ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేసుకుంటూ, అధ్యక్షులుగా ఎన్నికైన వారు ప్రతి కార్యకర్త మీద ఇలా బాధ్యత ఉన్నది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇలా పబ్లిక్లకు తీసుకుపోయి గడప గడపకు మనం చేసేటువంటి కార్యక్రమాలను తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ శ్రేణులను ఆ విధంగా సమాయత్త చేసేటువంటి కార్యక్రమే ఇలా గల్లీ గల్లీలో ఈ మీటింగులు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మేము పనిచేస్తామని రావడం సంతోషకరమైనటువంటి దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవడానికి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేసుకుంటాము.